ఒక 15 ఏండ్ల కుమారుడు తల్లిని తీసుకొని ఒక బట్టల షాప్కి వెళ్తాడు. కానీ వాళ్ళ సంపాదనకి వాళ్ళ అధికారానికి అదే ఎక్కువ అనుకోండి. అమ్మకు నచ్చిన చీర కొనియాలని బట్టల షాప్కి వెళ్తే మా అమ్మకు నచ్చిన చీర చూపించండి అని చెప్పని బట్టల షాప్ వాళ్ళకి చెప్పి పక్కన కూర్చుంటాడు. ఆమె నీకు నచ్చింది తీసుకో అమ్మ అంటే ఆమె సెలక్షన్ చేసుకుంటుంది 2000 రూపాయల చీర. ఇది కావాలి బాబు నాకంటే మళ్ళీ బట్టల షాప్ వాళ్ళతో అన్నాడు, నా దగ్గర ఉండేది 500 ఉంది, 2000 అంటే మాకు కష్టం అవుతుంది అని ఆలోచిస్తూ ఉండగా బిడ్డ ముఖంలోకి చూసిన తల్లి, నా బిడ్డ అంత పెట్టి కొనలేలే అయ్యా, 500 తగ్గట్టు చీరలు చూపించండి అంటది. అరే మా అమ్మకు నచ్చిన చీర నేను తీసేయలేకపోతున్నానని ఆ అబ్బాయి బాధపడుకొని బట్టల షాప్ ఆయన్ని పక్కకు పిలిచి, అయ్యా 2000 చీరే మా అమ్మకు నచ్చిందే ఇవ్వండి, నా దగ్గర 500 మాత్రమే ఉన్నాయి, నేనైతే నీకు మోసం చేయను, ఖచ్చితంగా రేపటి నుంచి నీకు పనికి వస్తా, నువ్వు ఏ పని చెప్పినా చేస్తానంటాడు ఆ అబ్బాయి. సరేలేనే 2000 రూపాయల చీర ఇచ్చినాడు వాళ్ళ తల్లికి. ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా మర్చిపోకుండా బాబు ఖచ్చితంగా అంగడికాడికి వెళ్ళి ఏం పని చెప్తారో చెప్పండి సౌకర్యం చేస్తాను అంటాడు. 15 ఏళ్ళు తనకి బాబుకి వచ్చి. అప్పుడు ఆ బట్టల షాప్ అతను ఈమెకు 2000 రూపాయల చీర సహాయం చేయడం వల్ల గత 4 ఏళ్లుగా పక్షవాతంతో పడిపోయిన తన తల్లి ఆ రోజే లేచి నడిచిందంట. ఆమె కోమాలో నుంచి కూడా బయటకు వచ్చేసిందంట, బిడ్డతో మాట్లాడిందంట. ఒక తల్లికి మనం చేసిన మేలు మన తల్లిని కాపాడుతుంది. ఎప్పుడు ఇతర వాళ్ళ తల్లిని కూడా నీ తల్లిలానే భావించు, అప్పుడు నీ తల్లికి మేలు జరుగుతుంది. నిజమే కదా. అప్పుడు ఆ బాబుతో అన్నాడంట, బాబు నీ తల్లికి నేను ఈ చీర సహాయం చేయడం వల్ల నా తల్లి 4 ఏళ్లుగా కోమాలో పక్షవాతంతో ఉన్న మా అమ్మ లేచి నిలబడింది, నాతో మాట్లాడింది, మా అమ్మ చాలా ఆరోగ్యంగా ఉంది, మీ అమ్మకి ఈ చీర ఇవ్వడం వల్లనే నా ఇంట్లో ఎక్కువగా జరగరాని అద్భుతాలు జరిగినాయి, నువ్వేం నా అంగిట్లో పని చేయొద్దు అని చెప్పినాడంట. సరే నెల జీతానికన్నా పని చేస్తానంటే అప్పుడు ఆ అబ్బాయి నా అంగిట్లో నెల జీతానికి పనికి పెట్టుకున్నాడంట. ఆ రోజు నుంచి బాగా సంపాదించుకుంటూ తల్లిని పోషించుకుంటున్నాడంట. ఎలా ఉంది? మనం చేస్తేనే చేసిన వాళ్ళే మనకు చేయాల్సిన అవసరం లేదండి. మనం ఒకరికి చేస్తుంటే మనకి ఇంకొకరు మేలు చేస్తారు. అట్లా మనం ఒక తల్లికి మనం మేలు చేయడం వల్ల మన తల్లిని దేవుడే లేపుతాడు. నిజమే కదా. కొంతమంది అలా ఆలోచించరండి, నాకే గతి లేదు నీ తల్లికి అడిగింది చేయాలనే మాట్లాడతారు. రైటే కదా. అలా ఎప్పుడు అనుకోకండి. నీ దగ్గర ఉన్న దాంట్లోనే పంచడం నేర్చుకో, అప్పుడు నీకు మేలు, నీ శరీరానికి మేలు. బాయ్.